ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి సంబంధించిన వ్యవహారం, ఎస్ఐ సుధాకర్కి సంబంధించిన ఏంటి ఇష్యూ? ఈ ఇష్యూకి సంబంధించి దాన్ని పోలీస్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అంటే నా దృష్టిలో ఏంటంటే, మీకు గోరంట్ల మాధవ్ అనే వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ గెలిచి ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు చూడండి, ఆయన జ్ఞాపకం వస్తుంది. ఓకే. ఈ పోలీసు వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్మ్ లో రాయలసీమ నుంచి ఒక్కొక్కరు ఆవిష్కరించబడుతున్నారు. మ్మ్. లాస్ట్ టర్మ్ ఏమో గోరంట్ల మాధవ్ అనుకుంటే, ఈ టర్మ్ ఈసారి ప్రయత్నించి విఫలమైన ఈ యాదవ్ గారు కనబడుతున్నారు. ఓకే. ఎందుకంటే గౌరవ లోకేష్ గారితోనూ, గౌరవ అనితమ్మ గారితోనూ, గౌరవ పరిటాల సునీత్ గారితోనూ, పరిటాల రవి గారి అబ్బాయితోనూ మొత్తం అందరితోనూ ఆలింగనాలు, మ్మ్. ఫోటోలు, అండ్ ఈ ఆవశ్యకత ఏంటంటే నాన్ యూనిఫామ్ లో ఫోటోలు, మ్మ్. బొకేలు, పుష్పగుచ్చాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈజ్ అన్ ఆస్పిరెంట్. మ్మ్. పొలిటికల్ గా వీఆర్ నాట్ డినైయింగ్ దట్ ఆయన ఏమైనా ఆస్పిరేషన్స్ ఉండొచ్చు, రాజీనామా చేసి. ఇప్పుడు చూడండి, ఆ రోజు కుర్మ సామాజిక వర్గం నుంచి గోరంట్ల మాధవ్ ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీని, జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద మేసం మెలేయగానే ద వే దే ఓన్డ్ హిమ్ అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో సంతరించుకున్న డెవలప్మెంట్స్ మీరు ఒక్కసారి ఆద్యంతం గమనించగలిగితే, మ్మ్. ఆనాడు గోరంట్ల మాధవ్ అనుకుంటే ఈసారి ఈయన అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే. అంటే నెక్స్ట్ మ్మ్. 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 ఇప్పుడు మీకు మాట చెప్తా. మ్మ్. ఇప్పుడు పోలీసులు ప్రతిదానికి మనం అనవసరంగా వాళ్ళని ఆడిపోసుకోవడం, వాళ్ళ మీద అబాండాలు వేయడం సర్వసాధారణం అయిపోయింది. నేను ఈ వీడియో పంపించాను, ఒకసారి మీకు వినిపిస్తాయి చూడు. మ్మ్. అర్థమైంది మీరు పంపించిన వీడియో. మ్మ్. దీంట్లో గతంలో ఆయన మాట్లాడింది కూడా. మ్మ్. ఇది ఏకంగా పోలీసు వాళ్ళని ఏకంగా ఉగ్రవాదులు, యాంటీ సోషల్ చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మ్మ్. మ్మ్. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆయన స్తంభింపినప్పుడు చూసాం. అవును. మెయిన్ అప్రహెన్షన్స్ వల్ల ఏంటంటే, మీకు పరిటాల సునీత్ గారు అక్కడ భావోద్వేగాల్ని మాట్లాడిన విధానాలు, తర్వాత రీసెంట్ పాస్ట్ లో ఒక ఇష్యూని సబ్మిట్ చేయడానికి ఇంకొక ఇష్యూని పాపప్ చేయడం అన్నది సర్వసాధారణం అయిపోయింది ఈ కూటమికి. ఓకే. మీరు ఒకసారి గమనించగలిగితే సార్, నిన్న మీరు ఇతను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాప్తాడు పర్యటనకి వెళ్దాం అనుకున్నప్పుడు మ్మ్. 1000 మంది పోలీసులు ఇస్తానన్న ఎస్పీ గారు 900 మంది ఇచ్చారండి పోలీసులు. ఓకే. పోలీసులు 900 మందిలో 30 మందిని హెలిప్యాడ్ దగ్గర, అండ్ మిగిలిన 60-70 మంది పైచిలిక ఎవరైతే హంతకుల కింద ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళ ఇంట్లో ప్రొటెక్షన్ ఇచ్చారు. దాని ముందు రోజు మొత్తం పరిటాల రవి గారి అబ్బాయి ఏమో వాళ్ళ ఇంట్లోనే అన్నపానీయాలన్నీ తీసుకుని పొద్దున్నే సాయంత్రం దాకా ప్రొవకేషన్ లో. మ్మ్. ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ లో నేషనల్ హైవేని స్తంభింపజేస్తూ ఎక్కడికక్కడ నిలువరిద్దాం, శ్రేణులను రానివ్వకుండా అన్న దగ్గర మ్మ్. స్వచ్ఛందంగా పొలాలు అడ్లుబడి మొత్తానికి పరిగెట్టి జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ దగ్గరకు వచ్చి, మీరు ఈ రోజు దాకా ఏ రాజకీయ నాయకుడైనా హెలికాప్టర్ వెళ్ళిన దగ్గర హెలిప్యాడ్ ని ఈ విధంగా ముట్టడించిన ఉదాహరణం చూసారు. అంటే లేదు. కార్యకర్తలు, నాయకులు అన్నప్పుడు పోలీస్ దేర్ ప్రైమరీ కటసి. మ్మ్. అక్కడ ఆ పోలీస్ మైక్ తీసుకుని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అరిచి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ మనం వినగలుగుతున్నప్పుడు, మ్మ్. ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు తీసి కొడతాం అన్నదాన్ని మీరు ఏదో అంకుశం సినిమా చూసి రామిరెడ్డి గారిని ఈడ్చుకుంటూ రాజశేఖర్ కొట్టినట్టుగా ఊహించుకుంటూ తప్పదు. మ్మ్. పోలీస్ వ్యవస్థలో అన్యాయంగా, అక్రమాలుగా మాట్లాడుతున్న వాళ్ళు, సంబంధం లేకుండా విధి నిర్వహణ చేయకుండా ఒక పార్టీకి కొమ్ము కోస్తున్న ఉదంతాలని ఉటంకిస్తూ అలాంటి వాళ్ళని బట్టలు ఉడదీయించడం అంటే దట్ ఇస్ నథింగ్ బట్ టెర్మినేటింగ్ ఫ్రమ్ దర్ సర్వీసెస్. ఓకే. సో ఈ విధంగా మనం అన్వయించుకుని మాట్లాడితే బెటర్. అండ్ ముఖ్యంగా అపోజిషన్ లో ఉన్నప్పుడు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మీద ఒక నిలదొక్కున్న నాయకులు ఎవరైనా సరే ఎలా పడితే అలా అవాకులు చవాకులు మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది. అవును. పోలీసులు రాజకీయ కోణంలో వాళ్ళని ఆపాదించి మాట్లాడడం కూడా అదే విధమైన సర్వసాధారణ ప్రక్రియ అయిపోయింది. మ్మ్. ఇప్పుడు ఈ అధికారం రాగానే పోలీస్ వ్యవస్థకి లేదో అచ్చని పచ్చపూస అన్నట్టు మాట్లాడితే కొంతవరకు ఆక్షేపణీయంగా ఉంది. ముఖ్యంగా సునీత గారు ఈ రీసెంట్ పాస్ట్ లో డెవలప్మెంట్స్ మీరు ఒకసారి గమనించగలిగితే అశోక్ గారు, మ్మ్. 2014 నుంచి 19 దాకా ఆవిడ కేబినెట్ హోదా కలిగిన మంత్రి, సివిల్ సప్లైస్ మీద. అవును. మ్మ్. తర్వాత 14 నుంచి 19 నుంచి 24 దాకా ఓడిపోయారు, మళ్ళీ 24 గెలిచారు. మ్మ్. మీరు గెలిచినప్పుడు కానీ ఓడిపోయినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4+4 సెక్యూరిటీ ఇచ్చారు ఆవిడకి. మ్మ్. వాళ్ళ అబ్బాయికి అసలు కనీసం కార్పొరేటర్ కూడా నిలబడలేదు ఇప్పటిదాకా. అబ్బాయి రాజకీయ అరంగేటమే అవ్వలేదు. అవును. అది కూడా 1+1 సెక్యూరిటీ ఇవ్వబడింది. కాబట్టి రికార్డులు చెక్ చేసుకోమని. మ్మ్. ముఖ్యంగా మ్మ్. మ్మ్. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు హైకోర్టులో రేపు ఎల్లుండిలో వెరడిక్ట్ ఉంది. మ్మ్. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ థ్రెట్ ఉందని స్టేట్ సెక్యూరిటీ రివ్యూ చేసి అతనికి ఇచ్చింది. ఏది ఇంక్లూడింగ్ అయ్యన్న పాత్రుడు గారు గౌరవ పదవి స్పీకర్ స్థానంలో ఉండి కూడా ఆయన నిర్మూలించాలి అన్న మాటలను కూడా పరిగణలోకి తీసుకుంటూ కోర్టు తీసుకున్న నిర్ణయం. మ్మ్. గతంలో గులకరాయి దాడి అనండి, లేకపోతే కోడికెత్తి దాడి అని వీటిలన్నీ అపోజిషన్ పార్టీలు అభివర్ణిస్తున్నట్టుగా కాకుండా గౌరవ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటున్న విధానం. మ్మ్. ఆయన మిర్చి మార్కెట్ యార్డ్ కానీ రషీద్ హత్యకి ఆయన వెళ్తున్నప్పుడు ఒక డొక్కు వాహనం
ఇవ్వడం, ఏది బుల్లెట్ ప్రూఫ్ వాహనం, అవును. తర్వాత రోప్ పార్టీని ఇవ్వకుండా ఎలక్షన్ కోడ్ అని చెప్పడం, తర్వాత మిగిలిన అన్నిట్లోనూ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఢిల్లీ వేదికగా ఆయన ఎస్టాబ్లిష్ చేసిన వంతలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సునీతమ్మ గారు మీరు గమనిస్తే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి ఆయనలో జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారని అపవాదును మోస్తున్నప్పుడు సిబిఐకి దాన్ని గౌరవ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సాక్షిగానే సిబిఐకి ఇవ్వడం జరిగింది. అవును. మీరు అది గమనించగలిగితే ఇప్పుడు ఉదాహరణకి వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీతమ్మ అయితే కంటిన్యూస్ గా ఫ్రమ్ ద డే 1 నుంచి లౌడింగ్ ఎర్ వాచ్ ఫైట్ చేస్తుంది. వాళ్ళ నాన్నగారి విషయం. అలా ఈ సునీతమ్మ గారు ఏ రోజైనా నేను చిన్నపిల్లలను పెంచుకున్నాను, పెద్దవాళ్ళు చేశారు, చదివించుకున్నాను, మా ఇద్దరు అబ్బాయిలు అనుకుని అవన్నీ మాడుతుంది అమ్మాయి. పెద్ద ఆవిడ మీద గౌరవంతోనే నేను చెప్తున్నాను. కానీ ఎక్కడ 10 ఏళ్ళు బట్టి ఆ ఫ్రిక్షన్ లేదు. ఆల్ ఆఫ్ అ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ హౌ షీఈ్ అటరింగ్ దిస్ సడన్ గా. ఇప్పుడు మధ్యల చెరువు సూర్య ఆ రోజు ఇంట్లో టీవీ బాంబు పెట్టి పేల్చారు, నా ప్రాణంకి మా అమ్మని మా అక్కని చెల్లిని చెప్తే నా భావవేశంలో నేను పగబెట్టి ఆ రోజు చేశాను అన్నది ఈవెన్ గౌరవ సిబిఐ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది కక్షలు కార్పణ్యాలతో. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారుగా. తర్వాత మీరు ఇంకోటి గమనిస్తే డైవర్టింగ్ పాలిటిక్స్ అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఏది జరిగింది అన్న దగ్గర ప్రతిసారి ఏదో ఒక పక్క గీత ఒకటి గీస్తూ ఉంటారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ 3 months మన్యం జిల్లాకి వెళ్తారు. అవును. మీరు అది గమనిస్తే మన్యం జిల్లాకి వెళ్ళి ప్రాసెస్ లో ఆయన తోవలో వెళ్తున్నప్పుడు 30 మంది పిల్లలు ఎగ్జామినేషన్ రాయలేకపోయారు. మీరు ఒకటి గమనించండి, దాంట్లో పొద్దున్న 7 గంటలకు రిపోర్ట్ చేయాలి, 8:30కి గేట్లు క్లోజ్ అవుతాయి. అంటే 8:30కి గేట్లు క్లోజ్ అవుతాయి అన్నది వాస్తవం. కానీ 8:30 లోపున పరీక్షకి ఏంటంటే నియమాలు 2 గంటల ముందు వచ్చి కాస్త రిలాక్సింగ్ మోడ్ లో ఉంటారని. ఈయన ఆ పెందుర్తి కాన్వాయ్ దాటింది 8:40 కానీ గౌరవ ఎస్పీ గారే చెప్తున్నారు. అంటే 8:40కి అంత నిమిషాల ముందు నుంచి దాన్ని కాన్వాయ్ ఆపుకుంటారు, అంటే పబ్లిక్ ని. ఈ కారణంగా వాళ్ళు డిలే అయితే దానికి ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. ఇదొక ఎత్తి అయితే దాన్ని సబ్మిట్ చేయడానికి ఆయన మన్యం జిల్లాకి వెళ్ళి వాళ్ళ బాబుకి, చిన్న బాబు బుద్ధిగా ఉన్నాడు, బంగారకొండ, నిజంగా చెప్పాలంటే నాకు చాలా బాధగా కూడా అనిపించింది. ఎందుకంటే అభంశుభం తెలియని పిల్లలకి ఆ విధంగా ఫైర్ యాక్సిడెంట్లు, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది, దాని సాధక బాధలు నాకు బాగా తెలుసు. ఆ చిన్న పిల్లలకి ఆ కష్టం రాకూడదని నేను బాధపడుతున్నాను. కానీ ఆ రోజు అసలు ఆయన ఏమీ టెన్షన్ తీసుకోకుండా నెక్స్ట్ డే ఆల్ ఆఫ్ అ సడన్ ఈ రాప్తాడ్ ఇష్యూ ఎక్కడ మాధ్యమాల్లో అన్ని దగ్గర కవర్ అవుతుంది అన్న దగ్గర వాళ్ళ కూటమి పొత్తు చూడండి దాంట్లో ఎంత ఉందో. అక్కడికి నరేంద్ర మోడీ గారు కూడా ప్రభావితం అయిపోయి సింగపూర్ హై కమిషన్ రెస్పాండ్ అయిపోయి ఈయన కూడా ఊపిరితిత్తుల్లో ఉందంట, చిన్న చిన్న గాయాలు కాదనుకున్నాం కానీ కొంచెం తీవ్రత ఉందని ఆయన సాయంత్రం మాట్లాడు. అంటే అది ఓకే, అది వాళ్ళ హెల్త్కి సంబంధించి ఆయనకి సంబంధించి ఆయన క్లారిటీ ఇస్తూ వచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ గురించి గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాము. ఆయనకి థ్రెట్ ఉంటాం కాబట్టి, అలాగే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా ఆయన మాట్లాడటం కావచ్చు, అమిత్ షాకి లెటర్ రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. అయినా కూడా ఎందుకు ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి అంశం మీద ఎందుకు ఇంకా విఫలం చెందిందని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన మీరు సునీతమ్మ గారు మాడింది కూడా చూడండి. ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే, ఒక ఇద్దరు స్టేలో ఒక సిఐ సెక్యూరిటీ ఇస్తే చాలని మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు మీరు ఎన్ఎస్జీ కమాండోస్ రివ్యూ చేసి ఆయనకి సెక్యూరిటీ పెంచారు. మీరు గమనించుకోండి, కొన్ని కమాండోస్ ఇంక్రీజ్ చేశారు. స్టేట్ పర్వ్యూస్ లోను సెంట్రల్ పర్వ్యూస్ లో కొన్ని ఉన్న విషయాలు ఆయనకి ఉన్న ప్రతిసారి బయటకు వచ్చినప్పుడల్లా జనస్పందన ఎలా ఉందో గమనించుకోండి. జనస్పందనకు అనుగుణంగా అతన్ని జనాల్లోకి పబ్లిక్ లో వదిలి పొద్దున్న జరగరాంది ఏదైనా జరిగితే, ఉదాహరణకు చూడండి ఆ పైలట్లు కూడా దే హావ్ నాట్ టేకెన్ ఎ కాంక్రీట్ కాల్, సార్ ఇందులో వెళ్తే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది, సో ఐ కెనాట్ అలౌ ఎనీ రెస్పెక్టివ్ విఐపి టు ట్రావెల్ ఇన్ దిస్ హెలికాప్టర్ అని చెప్పడం కూడా అందులో గమనించవలసిన విషయం. ప్రతిదాన్ని గొలకరాయి అని, కడుకెత్తని, ఇష్టం వచ్చినట్టు అవహేళన చేసుకుంటూ వీళ్ళు రాజకీయ క్షేత్రంలో ఏదో ఒక మనుగడికి సాధ్యం పడేలాగా ప్రవర్తిస్తున్నారు తప్ప దాంట్లో ఉన్న సీరియస్నెస్ ని వీళ్ళు ఎక్కడ అట్రిబ్యూట్ అవ్వకుండా ప్రజల్లో అది చర్చనీయాంశం కాకుండా డైవర్టింగ్ పాలిటిక్స్ ప్రతిసారి తెరలేపుతున్నారు. ఇది గమనించండి. ఇప్పుడు హైకోర్టు లెవెల్లో, గౌరవ హైకోర్టు లెవెల్లో దాని సెక్యూరిటీ రివ్యూ జరుగుతుంది. రేపల్లంలో సెక్యూరిటీ మీద ఖచ్చితంగా ఆయన నామ్స్ ఫిక్స్ చేస్తారు. బిఫోర్ దట్ వాట్ ఈస్ దిస్ కాన్స్పిరసీ? ఇక్కడ ఇంకో పాయింట్ ప్రసాద్ గారు, గతంలో కూడా అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చాలా ప్రధానంగా చూసింది పోలీసులకు సంబంధించిన వ్యవహారాలు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించిన మీడియా చాలా పెద్ద ఎత్తున మాట్లాడింది. ఇంకా కూడా పోలీసులకి, అధికారులకి పాత వాసనలో పోలేదు, వాళ్ళు ఇంకా కూడా ఆ పార్టీకి సంబంధించిన మనుషులుగానో లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులుగానో ఉంటున్నారని చెప్పేసి దాదాపు 12 మంది ఎస్పీలను లేదంటే డీజీపీలకు సంబంధించిన అంశాలను క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తూ వచ్చాము. వాళ్ళందరూ కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులంటూ కూడా మాట్లాడినటువంటి అంశాలని మనం చూస్తూ వచ్చాము. సో పోలీసుల్ని అంత అవమానపరుస్తూ, పోలీసుని అంత క్యాడర్ని దిగరార్చే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు, మీడియా కావచ్చు, అప్పుడు పోలీసు వ్యవస్థ ఎప్పుడు స్పందించలేదు. నిన్న ఒకవేళ జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసినా కూడా అది ఖచ్చితంగా తప్పే, ఆక్షేపణీయమే, దాన్ని ఖండించాల్సిన అవసరమే. కానీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకు ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుంది? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కూడా పోలీస్ వ్యవస్థను తిట్టుతూనే వచ్చారు కదా. క్వైట్ సర్ప్రైజింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు